లేకపోతే శేషాద్రి రెడ్డి అన్న కర్నూలు జలసాధన సమితి రండి అన్న, మీరు రండి. కర్నూలు జలసాధన సమితి మీరు పందికొన అంశాలు లేదా కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఉన్న తాగునీటి ఇబ్బందుల గురించి మీరు రిప్రజెంట్ చేయండి. మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యంత వెనుకొండ ప్రాంతం కర్నూలు జిల్లా. ఆ కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతమైనటువంటి ఆలూరు, పత్తికొండ, ఆదోని ప్రాంతాలు అసలు దేశంలోనే అత్యంత విడిగా ప్రాంతాలుగా చెప్పుకోవచ్చు. అక్కడ ప్రాజెక్టు ప్రారంభించి 30 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికి కూడా ఏ ప్రాజెక్టు కూడా కంప్లీట్గా పూర్తి కాలేదు. అక్కడ పత్తికొండ దగ్గర పందికొండ రిజర్వాయర్ ఒకటి ఉంది. 2012లో జాతికి అంకితం చేశారు. అంకితం చేసి 15-16 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ పందికొండ రిజర్వాయర్ ఆయకట్టు కింద 61,400 ఎకరాలకు నీళ్లు పారాల్సి ఉంటే కేవలం 10,000 ఎకరాలకు మించి నీళ్లు పారటం లేదు. కారణం ఏంటంటే కేవలం 15% పనులు పెండింగ్ ఉన్నాయి, 85% పనులు పూర్తయినాయి. ఆ 15% పనులు కూడా పంట కాలంలో పిల్ల కాలం ఇంతవరకు నిర్మించకపోవడం వల్ల అంటే కెనాల్లో హంద్రీనీవా కెనాల్లో నీళ్లు పారుతున్నప్పటికీ కూడా పక్కనున్న పొలాలకు కూడా నీళ్లు పారించుకోలేని దుస్థితి ఈరోజు ఆ ప్రాంతం పత్తికొండ ప్రాంతంలో నెలకొని ఉంది. దీనికి సంబంధించి గత 2-3 సంవత్సరాలుగా దశరథరామరెడ్డి అన్న సహకారంతో ప్రోత్సాహంతో అనేక కార్యక్రమాలు, అది ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ధర్నాలు కానీ, ఎంఆర్ఎఫ్ దగ్గర ధర్నాలు కానీ, నిరాహార దీక్షలు కానీ, తర్వాత పాదయాత్రలు కానీ రకరకాల కార్యక్రమాలు 2-3 సంవత్సరాలుగా చేస్తున్నప్పటికి కూడా దానికి సంబంధించిన మంత్రి గారిని కలిసినప్పటికి కూడా హామీలు ఇస్తున్నప్పటికి కూడా ఇంతవరకు కూడా ఒక్క పైసా అలాట్మెంట్ కూడా జరగలేదు. ఇంజనీరింగ్ అధికారులు పదే కలడం వల్ల వాళ్ళు గత 4 సంవత్సరాలుగా ఒక సంవత్సరం 200 కోట్లు, తర్వాత 215, 250, ఇప్పుడు 270 కోట్లకు ఎస్టిమేషన్ చేసి పంపించారు. అంటే కేవలం ఇంజనీరింగ్ అధికారులు ప్రతి సంవత్సరం ఎస్టిమేట్ చేసి పంపిస్తున్నారు, కానీ పైన దాన్ని కదిలించే దిక్కు లేక ఏ నాయకుడు పలక్క మాట్లాడక ఒక్క పైసా బడ్జెట్ కూడా ఇప్పటికి కూడా ఆ పందికొండ రిజర్వాయర్ పంట పొలాలకు కేటాయించలేదు. ఇది చాలా ఘోరమైన పరిస్థితి. అదేవిధంగా ఆలూరుకు పైన వేదవతి నది ఉంది. ఆ వేదవతి ప్రాజెక్టుకి సంబంధించి కూడా దాదాపు 10 సంవత్సరాల కిందటే శంకుస్థాపన చేసి కొన్ని పనులు ప్రారంభించి ఒక 100 కోట్లు కేటాయించి 100 కోట్లు అయిపోయినాయి, ఇంజనీర్లు కాంట్రాక్టులు అయిపోయినాయి. మొత్తం అప్పుడు కూడా ఆ 10 సంవత్సరాల నుంచి కూడా ఒక్క పని కూడా అక్కడ జరగలేదు. అంటే వేదవతి ప్రాజెక్టు పెండింగ్ లో ఉంది, పందికొండ రిజర్వాయర్ పంటకాలు పెండింగ్ లో ఉన్నాయి. ఇంకా గురు రాఘవేంద్ర ప్రాజెక్టుకు 11 లిఫ్ట్ ఇరిగేషన్లు ఉంటే 2 మోటార్లు పనిచేస్తున్నాయి, 9 మోటార్లు పనిచేయడం లేదు. ఆర్డిఎస్ కాలువ అది తెలంగాణతో పక్కన ఉంది కాబట్టి, తెలంగాణ ప్రభుత్వంతో అనుబంధం ఉంది కాబట్టి వాళ్ళ నుంచి క్లియరెన్స్ రావాలని చెప్పి అదొక పెండింగ్. అట్లా కర్నూలుకు అతి దగ్గరలో బెలగల్ మండలంలో గుండ్రేవల్ ఉంది. ఆ గుండ్రేవల ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కూడా డిపిఆర్ కంప్లీట్ అయింది, శంకుస్థాపన చేశారు, అన్ని చేశారు, కానీ ఇంతవరకు ఏ పని జరగలేదు. ఆ గుండ్రేవల ప్రాజెక్టు కంప్లీట్ అయితే కర్నూలు నగరానికి 2 పూట్ల నిలవడమే కాకుండా నంద్యాల కేసీ కెనాల్కి సంబంధించి కూడా 2 పంటలకు నీళ్ళు ఇచ్చే అవకాశం కూడా ఉంటుందని తెలిసినప్పుడు కూడా ఆ గుండ్రేవల ప్రాజెక్టు కూడా మళ్ళీ పక్కన తెలంగాణ రాష్ట్రంతో ముడిపడింది. కాబట్టి ఈ 4 కీలకమైన ప్రాజెక్టులకు సంబంధించి కర్నూలు జిల్లా ఏ పార్టీ అయినా కావచ్చు, ఆ పార్టీ ఈ పార్టీ, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ, ఏ పార్టీకి కూడా చీమ చిట్టుకున్నంత కూడా పట్టింపు కానీ బాధ్యత కానీ లేని విధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రవర్తిస్తున్నారు. ఎంత ఘోరమైన విషయం ఏంటంటే ఈ పెండింగ్ ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి కనీసమైన అవగాహన కూడా లేనటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. ఏ మాత్రం వాళ్ళకి పట్టదు. వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ లావాదేవీ తప్ప మిగతా జిల్లాకు సంబంధించి దీని ఎలా ఎందుకు తీసుకోవాలనేటువంటి ఆలోచన సరళి కానీ ఆ విధంగా ఆలోచించే పరిస్థితి కానీ ఈరోజు ఆ రాజకీయ వాతావరణం కానీ కర్నూలు జిల్లాలో కనపడడం లేదు. దీనికి తోడు రైతుల్లో, సాధారణ ప్రజల్లో ఉన్నటువంటి అనాలోచన. సో ఇదేనంటే ప్రజల్లో కూడా ఒక నిర్లిప్త భావం, ఓ నిర్లక్ష్య భావం, తర్వాత ఐక్యత లేకపోవడం, నిరాశ, నిస్పృహలు కూడా మొత్తం కర్నూలు జిల్లా రైతాంగంలో ఆవరించడం వల్ల ఏ ఒక్క పని ముందుకు సాగడం లేదు. ఉద్యమాలు తీసుకున్నటువంటి 2 సంవత్సరాల నుంచి ఒక రూపం వచ్చినా వాటి కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నంద్యాల జిల్లా ప్రాంతాల్లో వచ్చే శక్తివంతమైనటువంటి ఉద్యమం అక్కడ కూడా ఇంకా రావాల్సి ఉంది.
రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగమే ఈరోజు దశరథరాముడు అన్నతో చేతులు కలిపి ఈరోజు ముందుకు కదులుతున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసి మొత్తం రాయలసీమ ప్రాంతంలో కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా, అనంతపూర్, అట్లా చిత్తూరు చాలా వెనుకబడి ఉంది. ఆ తిరుచుల వాళ్ళని అట్లా కడపలో కూడా కలుపుకొని మొత్తం 5-6 జిల్లాల్లో ఉద్యమం బలంగా తయారవుతే, ఆ బలంగా తయారై రైతుల బాని, ప్రజల బాని గంటాపత్తగా వినిపించగలిగితే తప్ప రాయలసీమ పెండింగ్ ప్రాజెక్ట్ పూర్తి కావు. కాబట్టి మనం అందరం కూడా ఒకే కంఠంతో రాయలసీమ సాగునీటి సమితి సారథ్యంలో అడుగు వేసి ముందుకు కదిలి ఖచ్చితంగా పెండింగ్ ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు మన వీర సంఘం పూర్తి ప్రసక్తే లేదని చెప్పి శపథం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మొత్తానికి నంద్యాల జిల్లా రైతాంగానికి, రాయలసీమలో రైతాంగానికి, రైతు సంఘాల నాయకులకి అందరూ ఏకమై ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి రాబోయే 2 సంవత్సరాల్లో అన్ని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయ్యేటట్లు, దానికి తగిన బడ్జెట్ కూడా సాధించుకునేటట్లు మన నాయకులు ఇక్కడ ఉన్నారు. శోభనాథ్ సారు పెద్ద వ్యవసాయక మాతలు మాజీ అనుభజ్ఞులు, అట్లా మేడం గారు ఉన్నారు. కాబట్టి మన ప్రొఫెసర్, రిటైర్డ్ ప్రొఫెసర్ ఈయన ఉన్నారు. కాబట్టి వీరందరి మేధో సంపత్తితో, వీరందరితో మేధో చలనంతో ఖచ్చితంగా సాధించిన అవకాశం ఉంది. కాబట్టి మనమంతా కలిసి పోరాడదాం, కలిసి మన హక్కులు సాధిద్దాం అని కోరుకుంటున్నా. ఈ అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా. ధన్యవాదాలు.